ఆ హిందూ మత గుడిలో అసహించుకున్నది ఎవరు? సాగని వాళ్ళని అసహించుకున్నది ఎవరు? దూరం పెట్టింది ఎవరు? ఆ అసహ్య స్వభావం ఎందుకు వచ్చింది? సాగలోడు గుడికి రావడం ఏంటి? ఈ సెన్స్ ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఎవరు నేర్పినారు? రెడ్లకి అగ్రవర్ణాలు నేర్పారు. పైన ఉన్న అగ్రవర్ణాలు ఎవరో పురోహిత వర్గం నేర్పిందా? అది చూసి ఈ రెడ్డి గారు, ఈ అగ్రవర్ణ రెడ్డి అసహించుకుంటున్నాడు. సాకలోడు పట్టు చీరలు కట్టి కిలోల కింద బంగారం మెడలో వేసుకున్న ఒక రెడ్డి దొరసాన్ని, ఒక కమ్మ దొరసాన్ని, ఒక వెలమ దొరసాన్ని నువ్వు చీ అని అసహించుకొని సాగరోళ్ళలాగా ఎల్లగొట్టుకోడువా? అట్లే వస్తే లోపలికి మీరు 100 రూపాయలు కట్టకపోయినా పర్వాలేదని తర్వాత మేము అని వాళ్ళని లోపలికి రానిచ్చు. ఒక అగ్రవర్ణ దొరసాన్ని సాగలి వాళ్ళలాగా అసహ్యంగా కొట్టి ఎంటికలు గుంజి దాడి చేసి వాళ్ళ బిడ్డను చంపి ఇదే పని, ఇదే తుకారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఇంకో అగ్రవర్ణ స్త్రీలు ఆ గుడిలోకి వచ్చి 100 రూపాయలు కట్టకుండా గుడిలోకి వస్తే నువ్వు కొడతావా? కాళ్ళకి దండం పెట్టి లోపల గర్భగుడిలో తీసుకుపోతావు. ఒక చాకలి మనిషి ఎందుకు అసహించుకుంటున్నావు? నీ హిందూ మతమేగా. బాగా అర్థం చేసుకోండి మిత్రులారా, మీ హిందూ మతమే కదా. కానీ హిందూ మతమే కానీ హిందూ మతంలో సాకలా